కుక్క అరిచిందంటే ఇంటికొచ్చిన వాళ్ళందరూ దొంగలని అర్థం కాదు. పోవయ్యా. గజ తుఫాను బీభత్సం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు తీవ్రంగా చేస్తుంది. కోయంబత్తూరుకి చెందిన ప్రముఖ సమాజ సేవకుడు రోహిత్ కంపెనీ అండ్ ట్రస్ట్ నిర్వాహకులైన వరదరాజు నివారణ నిధి కోసం నేడు తమిళనాడు ముఖ్యమంత్రి గారిని కలిసి 1 కోటి రూపాయలు చెక్ ఇచ్చారు. 1 కోటి? నేను కూడా ఎంటెళ్ళాను. తెలుసుగా. 15 సంవత్సరాల క్రితం ఊటీలో సంచలనం రేపిన సైకో జ్యోతి కేసు నేడు ఊటీ న్యాయస్థానంలో మళ్లీ విచారణకు వచ్చింది. గడిచిన 2004 సంవత్సరం ఊటీలో ఆడపిల్లలను దారుణంగా చంపిన కేసులో జ్యోతి అనే ఉత్తరాది అమ్మాయిని పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేశారు. పైగా 2 అమాయక యువకులను జ్యోతి తుపాకీతో కాల్చి చంపడం చర్చనీయాంశమైంది. సాయం కోసం వచ్చారు. ప్రస్తుతం మళ్లీ విచారణకి నమస్కారం.